అది 1997 ఆగస్టు 31. ప్రపంచం సాధారణంగా నిద్రపోతున్న ఒక రాత్రి. కానీ ఆ రాత్రి కొన్ని నిమిషాల్లోనే చరిత్ర మారిపోయింది. ఒక న్యూస్, ఒక ప్రమాదం లక్షల మంది మనుషులను ఒక్కసారిగా కుదిపేసింది. ఒక కారు, ఒక టనల్, కొన్ని సెకండ్లే అంతే. ఆ క్షణంలో ఎవరికీ తెలియదు ఆ కారులో ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదని. ఆమె ఒక దేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి చెందిన వ్యక్తి. కోట్ల మంది ప్రేమించిన ఒక పేరు, ప్రిన్సెస్ డయానా. ఆ రాత్రి జరిగిన ప్రమాదం కేవలం ఒక యాక్సిడెంట్ కాదు, అది ఇప్పటికీ ప్రశ్నలతో నిండి ఉన్న సంఘటన. ఆ కారు ఎందుకు అంత వేగంగా వెళ్ళింది? ఎవరు వెంట పడ్డారు? నిజంగా ఆ రాత్రి ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తి సమాధానం పొందలేదు. డయానా స్పెన్సర్ 1961లో ఒక పెద్ద కుటుంబంలో జన్మించింది. ఆమె కుటుంబానికి రాజు కుటుంబంతో సన్నిహితాలు ఉండేవి. వారి ఇల్లు ఎస్టేట్ రాణి నివాసానికి దగ్గరలోనే ఉండేది. కానీ పైకి కనిపించే ఈ వైభవం వెనక డయానా బాల్యం పూర్తిగా గాయాలతో నిండి ఉంది. ఆమెకు 6 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రుల మధ్య విడాకులు జరిగాయి. ఆ సమయంలో జరిగిన కస్టడీ పోరాటం బ్రిటన్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తల్లి ఇంటి నుంచి వెళ్ళిపోవడం చిన్న డయానాను తీవ్రంగా కుదిపేసింది. ఆ ఒంటరితనం, ఆ తిరస్కరణ భావన ఆమె వ్యక్తిత్వంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. మరియు ఇవే తర్వాతి కాలంలో ఆమెను తనలాంటి బాధలో ఉన్న ప్రజల పట్ల అపవిత్రమైన సానుభూతి చూపే మనిషిగా మార్చాయి. చదువులో పెద్దగా రాణించిన డయానా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సాధారణ యువతిలా జీవించింది. కిండర్ గార్డెన్ టీచర్గా పనిచేస్తున్న రోజుల్లోనే ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. మొదట ఆమెకు చార్లెస్ యువరాజుతో పరిచయం అయ్యింది. అది వేగంగా పెళ్లి ప్రతిపాదనకు దారితీసింది. వారిద్దరి మధ్య వయసు తేడా 13 సంవత్సరాలు, మరియు పెళ్లికి ముందు వారు కలిసి గడిపిన సమయం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ 1981లో జరిగిన ఈ రాజు వివాహానికి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. తెల్లటి గౌన్లలో సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ మెట్లపై నడుస్తున్న డయానాను చూసి ప్రపంచం ఒక అద్భుత కల్పిత కథ నిజమైందని భావించారు. కానీ ఆ గౌన్ లోపల దాగి ఉన్న గుండె పెళ్లికి కొన్ని రోజుల ముందే భయం, అనుమానం, ఒంటరితనంతో నిండిపోయింది. తెర వెనక నిజం పూర్తి భిన్నంగా ఉంది, మరియు ఆ నిజం బయటపడడానికి సంవత్సరాలు పట్టింది. ఆమె కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. రాజభవనం లోపల ఆమె రాత్రి ఒంటరిగా ఏడ్చేది, బయట మాత్రం ప్రపంచానికి అందమైన చిరునవ్వు చూపించేది. ఈ డబల్ లైఫ్ ఆమెను లోపల కుంగదీసింది. కానీ ఈ బాధే ఆమెను తర్వాత ప్రపంచంలోనే అత్యంత మానవీయమైన రాజకుటుంబం సభ్యురాలిగా మార్చింది. పెళ్లికి చాలా సంవత్సరాల ముందు నుంచే చార్లెస్కు కెమిల్లా పార్కర్ బౌల్స్తో సన్నిహిత సంబంధం ఉండేది. వారిద్దరూ ఒకరినొకరు ముందుగానే ప్రేమించుకున్నారని, కానీ ఆ సమయంలో రాజు కుటుంబం ఒత్తిడి వల్ల పెళ్లి జరగలేదని తర్వాత కాలంలో బయటపడింది. కెమిల్లా మరొకరిని వివాహం చేసుకున్నప్పటికీ చార్లెస్తో ఆమె సాన్నిహిత్యం మాత్రం ఎప్పుడూ తెగిపోలేదు. డయానా, చార్లెస్లు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా చార్లెస్ మనసు పూర్తిగా కెమిల్లా వైపే ఉండేదని ఆరోపణలు వచ్చాయి. డయానా దీన్ని పెళ్లి జరిగిన కొన్ని నెలల్లోనే గమనించడం మొదలుపెట్టింది. చార్లెస్ గది అలమరల్లో కెమిల్లా ఫోటోలు, ఆమె రాసిన లేఖలు దొరకడం వంటి సంఘటనలు డయానా మనసును ముక్కలు చేశాయి. తాను కేవలం వారసుడిని కనడానికి ఎంపికైన ఒక సాధనం మాత్రమేననే భావనలో ఆమె బలపడింది. రాజభవనం లోపల ఈ విషయం బహిరంగ రహస్యంగా ఉండేది. సిబ్బంది, బంధువులు, స్నేహితులు అందరికీ తెలుసు. కానీ బయట ప్రపంచానికి మాత్రం పూర్తి విభిన్నమైన పర్ఫెక్ట్ రాయల్ కపుల్ ఇమేజ్ చూపించారు. డయానా ఈ సంఘటనను భరించలేక లోపలే కుమిలిపోయేది. దీని ప్రభావం ఆమె ఈటింగ్ డిసార్డర్గా మారింది. తీవ్ర మానసిక ఒత్తిడి బయటపడింది. తర్వాత కాలంలో ఆమె ప్రఖ్యాత BBC పనోరమా ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో 3 వ్యక్తులు ఉన్నారని పరోక్షంగా సూచించింది. అది చార్లెస్, తాను మరియు ఇంకొక వ్యక్తి అని వెల్లడించింది. అప్పటికే మరొక వ్యక్తి అని ఎవరనేది అందరికీ అర్థమైపోయింది. ఆమె కెమెల్లాను మరొక వ్యక్తి అని ఉద్దేశించిందని ప్రపంచం వెంటనే అర్థం చేసుకుంది. ఆ ఒక్క వాక్యం రాజు కుటుంబాన్ని కుదిపేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు మొదటి పేజీలను ఆక్రమించింది. విడాకుల తర్వాత చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకున్నాడు, మరియు ఈరోజు ఆమె బ్రిటన్ ప్రస్తుత రాణిగా క్వీన్ కెమిల్లా ఉన్నారు. ఈ మలుపు ప్రజల్లో డయానా పట్ల సానుభూతిని, చార్లెస్ పట్ల విమర్శలను మరింత పెంచింది. ఇప్పటికీ చాలామంది బ్రిటిష్ ప్రజలు డయానా జ్ఞాపకాలను గౌరవిస్తారు. ఆమెను మోసం చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. రాజరికం అంటే ఒక బందీఖానా లాంటిది, 100 ఏళ్ళు కఠినమైన ప్రోటోకాల్స్తో నిండినది. కానీ డయానా ఆ ప్రోటోకాల్స్ను ఒక్కొక్కటిగా బద్దలు కొట్టింది, మరియు రాజు కుటుంబం ఆమెను ఎప్పటికీ క్షమించలేదు. ప్రిన్సెస్ డయానా రాయల్ ఫ్యామిలీ యొక్క రూల్స్ బ్రేక్ చేసిన తీరు. నంబర్ 1, పిల్లలను నానీలకు అప్పగించాలి, తల్లి దూరంగా ఉండాలి అనే రూల్. డయానా దీన్ని పూర్తిగా తిరస్కరించింది.
విలియం మరియు హ్యారీలను స్కూల్కు స్వయంగా తీసుకువెళ్లడం, వారితో డిజ్నీ ల్యాండ్కు వెళ్లడం, మెక్డొనాల్డ్స్లో తినిపించడం వంటి సాధారణ తల్లిలా ప్రవర్తించింది. రెండవది, ప్రజలను తాకకూడదనే నిబంధన. రాజు కుటుంబ సభ్యులు ప్రజలతో శారీరక స్పర్శ పెట్టుకోకూడదనేది కఠినమైన రూల్. డయానా దీన్ని పూర్తిగా ధిక్కరించింది. మూడవది, ఎయిడ్స్ రోగులను గ్లౌస్ లేకుండా తాకడం. 1987లో ఎయిడ్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన అపోహలు ఉన్న కాలం అది. గాలి ద్వారా కూడా ఎయిడ్స్ సోకుతుందని, రోగిని తాకితే వ్యాధి అంటుకుంటుందని జనం నమ్మేవారు. ఆసుపత్రుల్లో సిబ్బంది కూడా ఎయిడ్స్ రోగులను ముట్టుకోవడానికి భయపడేవారు. వారిని సమాజం దాదాపు బహిష్కరించినట్లే చూసేది. అటువంటి సమయంలో లండన్లోని ఒక ఆసుపత్రిని సందర్శించిన డయానా మీడియా కెమెరాల ముందు ఎలాంటి గ్లౌస్ లేకుండా నేరుగా ఒక ఎయిడ్స్ బాధితుడి చేతిని పట్టుకుంది. ఆ ఫోటో మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో ప్రచురితమయ్యాయి. వైద్య నిపుణులు, రాజకుటుంబ సలహాదారులు సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ కాలంలో ఒక రాజకుటుంబ సభ్యురాలు ఇలా చేయడం ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇది ఒక ధైర్య సాహస్యమైన చర్య. ఈ ఒక్క ఫోటో, ఈ ఒక్క క్షణం లక్షలాది మంది ఎయిడ్స్ రోగుల పట్ల ప్రపంచ దృక్పథాన్ని శాశ్వతంగా మార్చేసింది. తర్వాత సంవత్సరాలలో ఆమె అనేక ఎయిడ్స్ హాస్పిటళ్లను సందర్శించింది, రోగులను కౌగిలించుకుంది, వారితో కలిసి కూర్చొని భోజనం చేసేది. ఈ చర్యలు వైద్య రంగంలో ఎయిడ్స్ పేషెంట్ల పట్ల ఉన్న వివక్షను తగ్గించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాయని నిపుణులు అంటారు. నాలుగవది, ల్యాండ్ మైన్స్ ఏరియాలో స్వయంగా నడవడం. యుద్ధ భూముల్లో పాతిపెట్టిన బాంబుల ప్రాంతంలోకి ప్రోటోకాల్ మరియు ప్రొటెక్టివ్ గేర్ లేకుండా నేరుగా నడిచేది. బాధితుల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. రాజు కుటుంబ సభ్యురాలు ఇంత ప్రమాదకర ప్రాంతంలోకి వెళ్ళడం అపూర్వమైన విషయం. ఐదవది, మీడియాతో నేరుగా మాట్లాడడం. రాజు కుటుంబ సభ్యులు మీడియాకు నేరుగా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదనే నిబంధన బద్దలు కొట్టి బీబీసీ పనోరమా ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంలో నిజాలను బయటపెట్టింది. ఆరవది, విడాకుల తర్వాత స్వతంత్రంగా జీవించడం. రాజు కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత కూడా డయానా సొంత గుర్తింపుతో సేవా కార్యక్రమాలు కొనసాగించింది. ఏడవది, దుస్తుల ద్వారా రాజకీయ సందేశాలు ఇవ్వడం. చార్లెస్తో అఫైర్ బయటపడిన రాత్రి ఒక బోల్డ్ బ్లాక్ డ్రెస్ ధరించి పబ్లిక్ ఈవెంట్కు వెళ్లడం ద్వారా మౌనంగా బలమైన సందేశం ఇచ్చింది. దీన్ని మీడియా రివెంజ్ డ్రెస్ అని పిలిచింది. మామూలుగా ఏంటంటే రాజు కుటుంబ సభ్యులు బ్లాక్ డ్రెస్ ధరించకూడదు. వాళ్ళు బ్లాక్ డ్రెస్ ధరించేది ఎప్పుడంటే ఓన్లీ ఫినరల్స్ టైంలోనే ధరిస్తారు. అట్లాంటిది డయానా డివోర్స్ తర్వాత ఒక పబ్లిక్ ఈవెంట్కి బ్లాక్ డ్రెస్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎనిమిదవది, సాధారణ ప్రజలలాగా క్యూ లైన్లో నిలబడడం, పబ్లిక్ ప్లేసుల్లో తిరగడం. రాజరిక దృక్పాన్ని పక్కన పెట్టి సాధారణ తల్లిల సూపర్ మార్కెట్లకు, పార్కులకు వెళ్ళడం మొదలుపెట్టింది. 9, మానసిక ఆరోగ్య సమస్యలను బహిరంగంగా ఒప్పుకోవడం. తనకున్న ఈటింగ్ డిసార్డర్, డిప్రెషన్ గురించి బహిరంగంగా మాట్లాడేది. రాజ్ కుటుంబం పర్ఫెక్ట్ ఇమేజ్ కాదని, అందులో ఉండే నిజాలు అన్ని బయట పెట్టింది. 10వది, రాజ్ కుటుంబ సాంప్రదాయ చారిటీలకు బదులు వివాదాస్పద అంశాలపై పనిచేయడం. ఎయిడ్స్, ల్యాండ్ మైన్స్, హోమ్లెస్ పీపుల్ గురించి ఎక్కువగా మాట్లాడేది. రాజ్ కుటుంబం తాకడాన్ని ఇష్టపడని అంశాలను ఎంచుకొని పనిచేసేది. ఎలా అంటే రాజ్ కుటుంబీకులు ఏదైతే కొన్ని రూల్స్ అనేవి పెట్టుకుంటారో ప్రజల్ని టచ్ చేయకూడదనేవి, అది డయానా స్ట్రిక్ట్గా బ్రేక్ చేసి వాటిని ఫాలో అయ్యేది. ఈ రూల్స్ అన్ని బద్దలు కొట్టడం వల్ల రాజభవనం లోపల ఆమెకు శత్రువులు పెరిగారు. కానీ బయట ప్రపంచంలో మట్టుకి ఆమెకు ప్రేమ అంతకంతగా పెరిగింది. సామాన్యుల నొప్పిని తన నొప్పిగా భావించడం వల్లే ఆమె కేవలం ఒక రాజు కుటుంబిక సభ్యురాలుగా కాకుండా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందిన పీపుల్స్ ప్రిన్సెస్గా నిలబడింది. ఇప్పుడు విడాకులు మరియు స్వేచ్ఛ గురించి మాట్లాడదాం. దశాబ్దం పైగా సాగిన ఉద్రిక్త వైవాహిక జీవితం తర్వాత డయానా రాజు కుటుంబం నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విడాకులు బ్రిటన్ రాజరిక చరిత్రలో అత్యంత చర్చనీయాంశమైన ఘటనలలో ఒకటిగా నిలిచాయి. స్వేచ్ఛ పొందిన తర్వాత ఆమె తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసింది, తన పిల్లలతో మరింత దగ్గరగా గడిపింది మరియు తనదైన గుర్తింపును నిర్మించుకుంది. 1997 ఆగస్టు 31వ తేదీ రాత్రి డయానా ఆమె సన్నిహితుడైన డిడో ఆల్-ఫయాద్తో కలిసి ప్యారిస్లోని ఒక హోటల్ నుంచి బయలుదేరారు. బయట ప్యారేజీలు మోటార్ బైకులపై వెంటపడుతున్నారు. ఫ్లాష్ లైట్లు నిరంతరం మోగిస్తూనే ఉన్నారు. ఆ వెంటడింపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నంలో కారు డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడు. ప్యారిస్లోని సైన్ నది పక్కన ఉన్న బ్రిడ్జ్ టనల్లోకి కారు అత్యంత వేగంగా ప్రవేశించింది. ఆ టనల్లోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఆ కారు అదుపు తప్పి ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. డీడో, డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మరణించారు.
డయానా తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించబడింది. కానీ కొన్ని గంటల్లోనే ఆమె కూడా తుదిశ్వాస విడిచారు. ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా టీవీ న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ గా మారింది. తెల్లవారేసరికి బకింగ్హామ్ ప్యాలెస్ గేట్ల ముందు లక్షలాది మంది గుమిగూడారు. పూలు కుప్పలు కుప్పలుగా మైలు దూరం వరకు పేరుకుపోయాయి. డయానా అంత్యక్రియలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 బిలియన్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూశారు. ఇది చరిత్రలోనే అత్యంత వీక్షించిన అంత్యక్రియలలో ఒకటిగా నిలిచింది. ఆమె సోదరుడు చేసిన శ్రద్ధాంజలి ప్రసంగం రాజకుటుంబాన్ని పరోక్షంగా విమర్శిస్తూ మీడియా అత్యాశను తీవ్రంగా దయపట్టింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డయానా కథ కేవలం ఒక యువరాణి కథ కాదు, అది ఒంటరితనం మధ్య కూడా మానవత్వాన్ని కాపాడుకునే ఒక మహిళా కథ. రాజరిక వైభవం మధ్య కూడా ఆమె సాధారణ మనుషుల కష్టాలను అర్థం చేసుకుంది. ఆమె రాసిన ప్రతి రూల్ బ్రేక్ వెనుక ఒక మానవీయ సందేశం ఉంది. తనను తాను మోసం చేసుకునే వ్యవస్థలో ఇరుక్కుపోయిన ఆ బాధను ఆయుధంగా కాకుండా కరుణగా మార్చుకున్న అరుదైన వ్యక్తిత్వం ఆమెది. చాలామంది బ్రిటిషర్స్ ఏమంటారంటే డయానాకు చార్లెస్తో డివోర్స్ అయిన తర్వాత ప్లాన్ చేసి డయానాను మర్డర్ చేశారని అంటారు. ఎలాగైతే డయానా లైఫ్ ఒక ఒంటరితనం నుంచి ప్రజల్లో శాశ్వతంగా గుర్తుండిపోయేంత వరకు నిలిచిపోయింది. వీడియో నచ్చితే ఛానల్ని